ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ రోజుదనమాట. సో భోగి వ్లాగ్ ఇంకా సంక్రాంతి వ్లాగ్ కూడా చూసేసి ఉంటారు కదా. సో కనుమ వ్లాగ్ పెట్టడానికి కొంచెం లేట్ అయితే అయ్యింది. సో అన్ని రోజులు మనవి కాదు, అనుకున్నదాన్ని జరగవు కదా. సో ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయింది. ప్లీజ్ సారీ, నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా కనుమ రోజు అయితే ఇంకా ముగ్గులు అయితే వేసేసారనమాట. సో నేను వ్లాగ్ ఏంటంటే కొంచెం ఎండ వచ్చినాకైతే స్టార్ట్ చేశానమాట. సో మంచులో ఎలా ఉంటుందో విలేజ్ మీరు చూసారు కదా. సో ఇంకా కొంచెం ఎండ ఎక్కినాకే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. సో ముగ్గులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి కదా. సో ఇంకా నేను ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి మేము ఎలా జరుపుకున్నామో కూడా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇలా అయితే పూజ అయితే చేసుకొని ఇంకా పొంగల్ అయితే పెట్టేస్తుంది అనమాట అమ్మ. పూజ అయితే చేసిన తర్వాత ఇంకా గారెలు కూడా ఇంకా వేసేసారనమాట. సో ఇంకా గారెలు కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఏ వంట అయినా కానీ కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనకి. సో ఈ ఇయర్ వచ్చేసి ఇలా ఇంకా గ్యాస్ మీదే అయితే ఇంకా మేము గారెలు ఇంకా మటన్ కర్రీ అయితే చేసేసారనమాట అమ్మ. వదిన వచ్చేసి ఇంకా గారెలు అయితే వేసింది, ఇంకా మటన్ కర్రీ వచ్చేసి అమ్మ అయితే ప్రిపేర్ చేసింది. సో ఇంకా నేను మటన్ కర్రీ వచ్చేసి రెసిపీ అయితే మీతో షేర్ చేయలేదండి. సో నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేద్దాము అని చెప్పేసి ఓన్లీ నేను ఇంకా రెసిపీస్ అయితే షేర్ అయితే చేయలేదన్నమాట. సో ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలు అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నారు అందరూ. సో ఇంకా మేము కూడా టిఫిన్ అయితే చేసేసామన్నమాట. సో ఇంకా ఒక్కొక్కరం ఇంకా ఒక్కొక్క టైంలో అయితే తినేసాము. సో ఇంకా మా పాప వచ్చేసి ఇంకా మా పాప, మా అన్నయ్య ఇంకా మా అబ్బాయి వచ్చేసి ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నారు. ఇంకా టిఫిన్ అందరం చేసేసిన తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసాము, పిండి వంటలు. సో ఇంకా సంక్రాంతి రోజు వచ్చేసి నేను అరిసెలు, చక్రాలు ఇంకా కజ్జికాయలు అయితే మీతో షేర్ అయితే చేసుకున్నాను కాబట్టి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను మీతో బెల్లం గవ్వలు, చెక్కలు అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి అమ్మాయి గోధుమ పిండి అయితే తీసుకొని కొంచెం ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండి అయితే ఇంకా చపాతీ పిండి లాగా అయితే కలుపుకున్నారనమాట. సో ఇంకా పిండి వచ్చేసి మనం ఏ పిండి కలుపుకున్నా ఫస్ట్ అయితే ఒక తడి క్లాత్ అనేది వేసుకుంటే పిండి అయితే బాగా నాని ఇంకా ఏ పిండి వంటలైనా కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా పిండి కూడా చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేము బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా అమ్మ వచ్చేసి గవ్వలు అయితే ఇంకా చెక్క మీద గవ్వల చెక్క ఉంటుంది కదా, దాంతో అయితే గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇంకా మేమైతే గవ్వలు ట్రై చేసాం కానీ మాకైతే కొంచెం మందంగా అయితే వస్తున్నాయి అనమాట. సో ఇంకా మేమైతే ఇంకా ఇలా బాల్స్ అయితే చేసేస్తున్నాము. ఇంకా అమ్మ వచ్చేసి గవ్వలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. సో ఇంకా ఇంట్లో ఒక్కొక్కరం ఒక్కొక్క పని అనేది మనం షేర్ చేసుకుంటే పని కూడా త్వరగా అయితే అయిపోతుంది కదా. సో ఇంకొకరం ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నాము. సో ఈ వీడియో కూడా మేము లాస్ట్ ఇయర్ అయితే నేను షేర్ అయితే చేస్తున్నాను మీతో. సో మా కోడలి పిల్ల లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా ఉంటుందో, ఎలా ఉంది, ఎలా చేంజ్ అయిందో కూడా మీరు చూస్తారని చెప్పేసి నేను మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ నేను ఈ వీడియో పెడదామని అనుకున్నాను. సో టైం అయితే కుదరలేదనమాట. సో ఇంకా ఎలాగూ సంక్రాంతి వీడియో పెడుతున్నాను కదా అని చెప్పేసి కనుమ రోజుది ఇంకా నేను ఈ వీడియోలో అయితే కొన్ని క్లిప్స్ అయితే లాస్ట్ ఇయర్వి అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇంకా మేము గవ్వలకి ఇలా పిండి అయితే కలుపుతూ ఉంటే ఇంక ఇక్కడ వచ్చేసి మా కోడలి పిల్ల అయితే అల్లరైతే చేస్తుంది. ఇంకా పిండి చూసారు కదా, అలా తీసి ఉండలైతే ఇంకా ఇలా నలిపేస్తుంది కదా. సో ఇంక ఇది వచ్చేసి ఈ ఇయర్ది అనమాట. సో ఇంకా గవ్వలు పిండి అయితే మేము కలిపేసుకున్న తర్వాత ఇంకా నానిన తర్వాత ఇంకా మేము ఇలా బాల్స్ అయితే చేస్తున్నాం. అమ్మ వచ్చేసి ఇంకా గవ్వలు అయితే ప్రిపేర్ చేసేస్తుంది. సో మనం పిండి వంటలు ఏవి చేసినా కానీ కొంచెం ఆయిల్ అనేది మన చేతిలో పక్కన పెట్టుకుంటే పిండి అనేది మనకి అతుక్కోకుండా ఉంటుంది. ఇంకా బాల్స్ కూడా స్పీడ్గా అయితే చేసేయచ్చు, ఎక్కడ పగుళ్ళు అనేవి లేకుండా. ఇంకా ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాం కదా. ఇంకా ఆయిల్ అయితే ఇంకా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలు అయితే ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత గవ్వలు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే గవ్వలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో మనం ఇంకా ఫ్రై చేసుకున్నట్లు ఇంకా ఇలా బేషన్లో అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంకా మీలో ఎంతమందికి బెల్లం గవ్వలు ఇష్టమో కామెంట్ చేయండి. మనం బెల్లం గవ్వలే కాకుండా పంచదార పాకంతో కూడా పంచదారతో గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా.
కదా. సో మీలో ఎంతమందికి బెల్లం గవ్వలు ఇష్టమో పంచదార గవ్వలు ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇంకా ఇలా అయితే మేము ఒక పక్కనైతే బాల్స్ అయితే చేసేస్తున్నాము, ఇంకొక పక్క వచ్చేసి ఇంకా గవ్వలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం కదా. ఒక పక్కన అయితే ఇంకా అమ్మ అయితే ఫ్రై అయితే చేసేస్తుంది. సో ఇంకా ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నవి ఒక బేషన్లోకి అయితే తీసేసుకుంటుంది అనమాట. సో మనం ఇలా చిల్లులు బౌల్ కానీ పెట్టుకొని దాని లోపల ఒక బేషన్ అనేది పెట్టుకుంటే మనం తీసిన ఆయిల్ అనేది వీటికి ఉన్నది దాంట్లో అయితే ఇంకా కారిపోతుంది కదా. సో ఇంక ఇలా పెట్టేసుకుంటే ఇంకా మనకి గవ్వలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాకం ప్రిపేర్ చేసుకునే లోపు ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్స్కి చేసిన పిండి వంటలు అయితే తీసుకువెళ్తారని చెప్పాను కదా. సో ఇంకా అవి అయితే మనం ప్యాక్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అరిసెలు, కజ్జికాయలు, ఇంకా చక్రాలు ఇవైతే మేము ఇంకా ప్యాకెట్స్లోకి అయితే వేసి ప్యాక్ అయితే చేస్తున్నారనమాట మా అమ్మ అండ్ మా వదిన. ఇంకా ప్యాకింగ్ వచ్చేసి మా అన్నయ్య, మా వదిన, మా పాప అయితే చేశారనమాట. సో ఇంకా మేము చేసిన ప్యాకింగ్లో వచ్చేసి మొత్తం 8 or 10 అలా అయినాయి అనమాట. సో ఇంకా 10 మెంబర్స్కి అలా వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా అన్నీ చేసినవన్నీ ఇంకా ఒక ప్యాకెట్లోకి అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము. సో ఇలా మనం ప్యాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పెద్ద పెద్ద క్యానుల్లో తీసుకువెళ్ళే ఇబ్బంది పడడం కన్నా ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తే ఎవరిది వాళ్ళకైతే ఇచ్చేసేయచ్చు చాలా సింపుల్గా. ఇంకా ఎవరి ప్యాకింగ్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకి కూడా కొంచెం ఇదిగా అనేది అనిపించదు అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి చక్రాలు ఒక ప్యాకెట్లో, ఇంకా అరిసెలు వచ్చేసి ఒక ప్యాకెట్లో, ఇంకా కజ్జికాయలు వచ్చేసి ఒక ప్యాకెట్లో ఇలా అయితే ఇంకా ప్యాకింగ్లు అయితే చేసేసిన తర్వాత ఇలా క్యాండిల్తో అయితే ఇంకా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు మా అన్నయ్య ఇంకా మా వదిన. సో ఇంకా ప్యాకింగ్లు అయితే ఇంకా అలా అవుతూ ఉన్నాయి అన్నమాట. ఎత్తు అయితే వాటిని ప్యాక్ చేసి అన్నీ సర్ది ఒక పక్కన పెట్టి ఇచ్చి పంపడం ఒక ఎత్తు కదా. సో ఇంకా పండగ అంటే తప్పదు కదా, హడావిడి ఎక్కువగానే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి గవ్వలు అయితే రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా బెల్లం పాకం అయితే రెడీ చేయడానికి బెల్లం అయితే కరిగిస్తుంది అనమాట. సో బెల్లం పాకం వచ్చేసి మనకి ఉండపాకం రావాలి కాబట్టి వాటర్ అయితే కొంచెమే యాడ్ చేసుకోవాలన్నమాట బెల్లంలో. సో బెల్లం వచ్చేసి 2 kgs అయితే ఉంటుంది. సో ఈ బెల్లం అనేది నల్ల కొట్టుకొని ఇంకా ఇలా గడ్డలు గడ్డలుగా ఇంకా కరుగుతూ ఉంటుంది. ఈ బెల్లం గడ్డలు అన్నీ కరిగిపోయి ఇంకా మనకి పాకం రెడీ అవుతున్న టైంలో మనం ఇంకా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇంకా ఇలాచీ వచ్చేసి ఇంకా మేము చిన్న రోట్లో అయితే ఇంకా దంచి అమ్మ అయితే ఇంకా బెల్లం పాకంలో అయితే యాడ్ చేసింది. సో మనం ఏ స్వీట్స్ చేసుకున్నా ఇలాచీ పౌడర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో స్వీట్స్కి కూడా చాలా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది కదా. సో ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి పాకం కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలన్నమాట. సో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇంకా మనకి ఉండపాకం వచ్చేంత వరకు అయితే బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో గవ్వలు కూడా చాలా గలగల్లాడుతున్నాయి అన్నమాట. సో ఇంకా చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి. సో ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఇంకా పాకం మనకి చూపిస్తుంది, చూసారు కదా. ఈ విధంగా మనం ఇంకా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకా మనం పాకం పెట్టేసి పక్కకు వెళ్ళామంటే పాకం కూడా మళ్ళీ పాడైపోతుంది. సో దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్లో ఇలా వేసుకొని ఉండపాకం వచ్చేంత వరకు మనం ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ 1 time 2 times అలా చూస్తుందన్నమాట. ఇంకా రాలేదన్నమాట. ఇంకా 3rd time వచ్చేసి ఇంకా పాకంకి రాగానే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని, చూసారు కదా ఇలా పాకం రాగానే ఇంకా మనం వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం మనం ఆన్లో పెట్టేసుకున్న ఫ్లేము మనకి పాకం అనేది చాలా గట్టి పడిపోతుంది, గవ్వలు కూడా చాలా గట్టిగా అయితే అయిపోతాయి అన్నమాట. సో ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోగానే ఇంకా మనం బెల్లం పాకంలోకి గవ్వలు అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక బేషన్లోకి అయితే ఇలా అయితే వేసేసుకొని ఇంకా బెల్లం పాకం అంతా ఈ గవ్వలకు పట్టేంత వరకు ఇంకా స్పీడ్గా అయితే కలిపేసుకోవాలి. లేదంటే బెల్లం పాకం అనేది మనకి గట్టిపడిపోయి అన్ని గవ్వలకి అనేది అవ్వదన్నమాట. సో ఇలా స్పీడ్గా వేడి మీద ఉన్నప్పుడే బెల్లం పాకం ఇలా గవ్వలు అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా అయితే మనం ఇంకా ఒక గరిటెతో అయితే ఇంకా కలిపేసుకుంటే బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో పిల్లలకి స్నాక్స్ కూడా మనం ఇలా బయటవి కాకుండా ఇలా ఇంట్లోనే కొంచెం టైం అయితే తీసుకొని పిండి వంటలు చేసి పెట్టి వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటారు కదా. బయటవి మనం కొని వాళ్ళ హెల్త్ పాడు చేయకుండా. సో బెల్లం గవ్వలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి అన్నమాట. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే విధంగా అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఈ వేలో అయితే ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వచ్చేసి ఇంకా చెక్కలకైతే పిండి అయితే కలుపుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే బియ్య పిండి అయితే తీసుకుంది 2 kgs.
2 కేజీల బియ్యం పిండిలో కొంచెం అల్లము ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసిందనమాట. సో ఇంక మేము కారం అనేది యాడ్ చేయకుండా ఇంకా పచ్చిమిర్చితోనే స్పైసీ అయితే సరిపోతుందని చెప్పేసి ఇంకా ఈ పచ్చిమిర్చితోనే ఇంకా చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తుంది. దానిలోకి కొద్దిగా వేడి నూనె అయితే యాడ్ చేసుకోవడం వల్ల మనకి చెక్కలు కూడా చాలా కరకరలాడుతూ క్రిస్పీగా క్రంచీగా అయితే వస్తాయి అన్నమాట. సో ఇంకా దీనిలోకి కరివేపాకు కూడా ఇలా తుంచి రెమ్మలైతే వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా యాడ్ అవుతుంది చెక్కలకి. ఇంక ఇక్కడ వచ్చేసి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవడం వల్ల చెక్కలు అనేది మనకి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో మనం చెక్కల్లోకి సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నా కూడా బాగుంటాయి. మేమైతే ఈసారి ఇంకా పెసరపప్పుతో అయితే చేస్తుందన్నమాట అమ్మ చెక్కలు. సో ఇంకా పిండి అంతా ఇలా ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా చెక్కకి మనకి చపాతీ పిండికి ఎలా కలుపుకున్నామో అలానే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి అయితే కలుపుకోవాలన్నమాట. సో దీనికోసం వాటర్ వచ్చేసి మనకి హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే ఏంటంటే చెక్కలు కూడా చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అన్నమాట. సో ఇంక ఇలా పిండి అయితే కలిపేసుకుంటూ ఉందన్నమాట అమ్మ వచ్చేసి. చూసారు కదా, పిండి మనం ఇలా కలిపేసుకున్న తర్వాత తడి క్లాత్ అనేది వేసుకుంటే ఈ పిండి అనేది గట్టిపడిపోకుండా ఉంటుంది. సో బియ్య పిండి ఏంటంటే త్వరగా అయితే గట్టిపడిపోతుంది. సో ఇంకా బాల్స్కి వచ్చే విధంగా అయితే మనం ఫస్టే చూసుకొని పిండి అయితే కలుపుకోవాలి. అలాగని ముందే వాటర్ ఎక్కువ పోసేసుకున్నాం అంటే పిండి అనేది జారైపోతుంది. చూసుకుంటూ పిండి మనకి కన్సిస్టెన్సీ వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా చెక్కల పిండి అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా పూరీ ప్లేస్లో వచ్చేసి ఇంకా చెక్కలు అయితే ప్రిపేర్ చేసేసామన్నమాట. సో ఇంకా ఒకరు బాల్స్ చేసేస్తూ ఒకళ్ళేమో చెక్కలు అనేవి వత్తుతూ ఇంకొకళ్ళు వచ్చేసి ఇంకా కాలుస్తున్నారనమాట. సో ఇంక నేను వచ్చేసి బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా వదిన వచ్చేసి పూరీ ప్లేస్లో చెక్కలు అయితే వత్తేస్తుంది. ఇంకా అమ్మ వచ్చేసి ఫ్రై అయితే చేస్తుంది అనమాట. సో ఇంకా మా పిల్లలు అలా చెక్కలు చేస్తూ ఉన్నామో లేదు ఇంకా అప్పుడొకళ్ళు వచ్చి తీసుకువెళ్తూ ఉన్నారనమాట. సో చాలా డేస్కి ఇంకా ఇంట్లో పిండి వంటలు వండుకుంటే ఇంకా పిల్లలు అంతే కదా. సో ఇంకా మేము ఇంకా ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాము. సో పిల్లలకు కూడా చెక్కలు స్పైసీగా ఉంటే కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. సో ఎక్కువ కారం ఫుడ్డే ఎక్కువగా ఇష్టపడతారు. తక్కువ శాతం పిల్లలు ఏంటంటే స్వీట్ అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఇంకా ఇలా ఆయిల్ అనేది మనకి బాగా హీట్గా ఉన్నప్పుడే చెక్కలు అయితే వేసుకుంటే పొంగడం కానీ ఇంకా చెక్కలు కూడా చాలా త్వరగా అయితే ఫ్రై అయితే అవుతాయి. సో మనకి మంట తక్కువగా ఉన్నా కానీ మనకి చెక్కలు అనేవి గట్టిగా అయితే అయిపోతాయి అన్నమాట. క్రిస్పీగా అయితే రావు లేదా మెత్తగా అయిపోతాయి అన్నమాట చెక్కలు. సో ఫ్లేమ్ చూసుకుంటూ మనం ఇంకా ఆయిల్ హీట్గా ఉందో లేదో కూడా చూసుకుంటూ ఈ చెక్కలు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. అయితే చేసేసామన్నమాట. ఇంకా చెక్కలు అయితే ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా మా పిండి వంటలు అయితే ఈ సంవత్సరంకి అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. సో మీరు ఈ సంక్రాంతికి, భోగి పండుగకి, ఈ కనుమ పండుగకి ఏం పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ప్రతి ఒక్కరు కనుమ పండుగ అంటే ఇంకా రథం ముగ్గు అయితే వేస్తారు కదా. సో ఇంకా మా అమ్మ కూడా ఇంక ఈవినింగ్ వచ్చేసి రథం ముగ్గు అయితే ఇలా వాకిట్లో అయితే వేసిందనమాట. సో మేము చిన్నప్పుడు ఇంకా ఇలా కనుమ పండుగ రోజు రథం ముగ్గు వేసినప్పుడు ఇంకా మాకు కాలం అనేది ఉండేదన్నమాట. ఆ కాలం వరకు సరదాగా అయితే ఈ రథానికి
ఇంకా ముగ్గుతో లాగుతూ ఉంటాం కదా, మనం తాడుతో ఎలా అయితే లాగుతామో ఇంకా అలా వెళ్తూ ఇంకా లాక్కుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇంకా ఈ ఇయర్ వచ్చేసి ఇంకా మా పాప అయితే ఇంకా అలా రథంకి లాగుతూ వెళ్ళిందనమాట ముగ్గుతో. సో ఇంకా మా పాపను చూస్తే నా చిన్నప్పుడు రోజులన్నీ నా కళ్ళ ముందు అయితే గుర్తొచ్చాయి అనమాట. సో ఇంకా కనుమ పండుగ అంటే ప్రతి ఒక్కరు నాన్ వెజ్ వండుకుంటారు. ఇంకా గేదెలు పశువులు ఉన్న వాళ్ళు ఇంకా పశువు పూజ కూడా చేస్తారు కదా. సో ఇంకా మా అమ్మ వాళ్ళకి నా మ్యారేజ్ అవ్వకముందు ఇంకా గేదెలు అయితే ఉండేవి. ఇంకా కనుమ రోజు మా నాన్న గేదెలకు స్నానాలు అంటే కాలువలో వాటికి కడిగిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేవాళ్ళు అనమాట. వాటి కొమ్ములకు కూడా ఇవి సున్నం అయితే రాసేవాళ్ళు. ఇంకా సున్నం అయితే రాసి వాటికి పూజించేవాళ్ళు కదా. సో ఇంకా ఇప్పటి రోజుల్లో పల్లెటూరుల్లో అయినా పశువులు అనేవి చాలా తక్కువ అయితే అయిపోయాయి కదా. సో మా కనుమ పండుగ ఈ సంవత్సరం ఇలా అయితే జరిగింది. సో ప్రీవియస్ వీడియోస్ కూడా నావి ఏమైనా చూడని ఉంటే చూసి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా చూసి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ guys.